హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరు హ్యాపీగా ఉండాలి. ఈరోజు కుకింగ్ బ్లాగ్ వచ్చేసేసి నేను సేమియా పాయసం చేస్తున్నాను అనమాట. స్వీట్ తొందరగా అయిపోయేది ఇదే అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. జీడిపప్పు అనమాట, కిస్మిస్, సబ్జీ, ఎండు కొబ్బరి ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకోవాలి ఎండు కొబ్బరి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సబ్జీ అనమాట. సేమియా పాయసం చేయడానికి కావాల్సిన సేమియాలు అనమాట. నేను ఒక 20 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట. 20 మెంబర్స్కి అయితే నేను చెప్పేవి సరిపోతాయి అనమాట. ఎలా ఏంటని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట. ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. 20 మెంబర్స్ చేస్తున్నాం కదా, సరిపోతుంది. ఒక గిన్నె నిండా పోసుకుంటే ఒక గిన్నె కొలత పెట్టుకోండి. వాటర్ పోసేసాను అనమాట. వాటర్ ఇంకా బాయిల్ అయ్యాలి. బాయిల్ అయ్యాక చూపిస్తాను. తర్వాత ఈలోపు మనం సేమియా వేయించుకుందాం ఫ్రెండ్స్. సేమియా ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. నెయ్యి ఉంటే నెయ్యిలో వేయించుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ బాగుంటుంది. నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర నెయ్యి అయిపోయిందనమాట. అప్పుడు సరే ఏముందిలే అని చెప్పేసి ఉన్న దాంట్లో చేసుకోవాలనేసి ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఆయిల్ వేసేసి వేయించుకోవాలన్నమాట సేమియాలు. ఇప్పుడు మొత్తం సేమియా వేస్తున్నాను, వేసేసి వేయించుకోవాలన్నమాట. మొత్తం సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోవటం, అడుగంటుతూ ఉన్నాయి అన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకున్నారనుకోండి, కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. లైట్ రెడ్ కలర్లో వచ్చిందాకా కొంచెం కలర్ చేంజ్ అయిందాక కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. మంట పెట్టకూడదు, మాడిపోతుంది. వాటర్ ఇందా పెట్టాం కదా, అవి చూసారా బాయిల్ అయిపోతున్నాయి వాటర్. ఇంక ఇప్పుడు సబ్జీ అందులో వేసేసుకోవాలన్నమాట. సబ్జీ మొత్తం వేసేసుకోవాలి. కొంతమంది ముందలే నానబెట్టేసుకొని సబ్జీ అన్ని వేస్తారనమాట. అట్లా నానబెట్టి ఎప్పుడు ట్రై చేయలేదు మరి నేను. ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ కూడా ఇలానే చేస్తుంది అనమాట. అందుకని నేను కూడా ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు సేమియాలు ఎగిరిపోయినాయి, అది చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అంతే అన్నమాట. కలర్ చేంజ్ అయిన దాకా ఉంచేసుకోవాలి. ఎక్కువసేపు అంటే మాడిపోతాయి అన్నమాట. ఎక్కువసేపు ఉండకూడదు, ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి. అవి చూసారా, మన సబ్జీ వేసాయి కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట. ఒక పక్క ఉడుకుతూ ఉన్నాయి. ఎండు కొబ్బరి వేయించుకుందాము. కొబ్బరి ముక్కలు ఎప్పుడైనా సరే సన్నగా కట్ చేసుకోండి ప్లీజ్. సన్నగా కట్ చేసుకుంటే నవిలేటప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కొంతమంది పెద్ద పెద్ద కొబ్బరి ముక్కలు వేస్తారు, అట్లా నచ్చదనమాట. నేను ఎప్పుడు సన్నగా కట్ చేసేస్తాను. లైట్ ఇప్పుడు పాల ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. నేను 3 పాల ప్యాకెట్స్ తీసుకున్నాను అనమాట. 3 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. బాగా కుదిరింది ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ దాకా చూడకుండా, ఎక్కడ కిప్స్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు ఏంటి ఎలా అని అర్థమైద్ది అనమాట. ప్రతి ఒక్కరు కొంచెం వాచ్ చేయండి ఫ్రెండ్స్. నా ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు నుంచి కుకింగ్ వీడియోస్ డైలీ ఒకటన్నా అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ నాకు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరున్నారని ధైర్యంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాలు సిమ్లో పెట్టేసాను అనమాట. సిమ్లో పెడితే కాగుతాయి. ఈలోపు మొత్తం పాలు కూడా పొంగి వచ్చేస్తుంది అనమాట. సేమియా కూడా వేసా ఫ్రెండ్స్ అందులోనే. చూసారా, చూపిస్తున్నా మీకు. సేమియా కూడా వేసేసాను అనమాట. ఆ క్లిప్పు మిస్ అయిందనమాట, సేమియా వేసింది, అందుకని చెప్పి చూపిస్తున్నాను. సేమియా ఉడకాలి ఫ్రెండ్స్, బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. కొంతమంది వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకగానే తీసేస్తారు. అలా కాదు, ఒక 10 నిమిషాలు సేమియా బాగా ఉడకాలన్నమాట. అంతలోకి మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం ఫ్రెండ్స్. జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. సేమియా పాయసంలో టేస్ట్ అవే ఇస్తాయి అన్నమాట, జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే.
లైట్ గోల్డ్ కలర్లో వేయించుకోవాలన్నమాట. జీడిపప్పుని చూపిస్తాను. అట్లా ఎగరేసుకుంటా దగ్గరే ఉండాలన్నమాట. సిమ్లో పెట్టి అటు ఇటు మనం పనులు చేసుకోకూడదు. ఏ వంట చేసేటప్పుడైనా దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి, తెలిసి తెలియక ఏమన్నా కొంచెం మాట తడబాటుకున్నా అలా ఇలా ఉన్నా నెక్స్ట్ టైం నుంచి ఎలా ఏంటి అని నేర్చుకొని వీడియోస్ మంచిగా అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. చూసారా, ఇంకా ఉడికిపోయినాయి అనమాట సేమియా అనేసి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. కొంతమంది కిందకు దించేసేసి సేమియా అన్నీ ఉడికేస్తారు. నేను సిమ్లోనే పెట్టేసి షుగర్ వేస్తున్నాను అనమాట. షుగర్ కూడా బాగా కలిసిపోవాలన్నమాట అందులో, లేకపోతే థిక్గా ఉండిద్ది కదా. అంతకుముందు మనం సేమియా వేస్తే గడ్డగట్టినట్టు ఉండిద్ది. ఇప్పుడు అనుకో కొంచెం పంచదార వేసామంటే ఆ పంచదార అనేది కరిగిద్ది అనమాట. బాగా కరగాలి పంచదార. కలదిప్పుతూనే ఉండాలి. 2 నిమిషాలు కలదిప్పేసి ఇంకో 5 మినిట్స్ వదిలేసాం అనుకో బాగా ఉడికిద్ది. చూసారా, 5 నిమిషాలు ఉడకాలి అయిపోయిందని చెప్తున్నాను. మళ్ళీ కలదిప్పాను, అవి వేయించుకున్నాను అనమాట. పాలు చూసారా, కొంతమంది ఫస్టే పాలుగా పెట్టేసుకొని పెట్టుకుంటే మనం ఇవన్నీ వేయించుకునేటప్పుడు చల్లగా అయిపోతాయి ఫ్రెండ్స్. నాకు ఇంక హడావిడిగా ఉందని చెప్పేసి నేను పాలుగా పెట్టేసి తొందరగా పొయ్యి మళ్ళీ కాలే ఇక పొయ్యి కూడా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, సేమియా పాయసం చేసేటప్పుడు కాలే పొయ్యకూడదు అనమాట. పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పొయ్యాలి. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ గిన్నెలో తీసుకొని ఆ గిన్నెలో పెట్టాను అనమాట. పాలు తొందరగా చల్లారుతాయని వాటర్లో పెట్టేసాను. ఒక 5 నిమిషాలు చల్లారిపోతాయి అని చెప్పేసి అవి ఇప్పుడు అయిగోండి పాలు చల్లగా అయిపోయినాయి అనమాట. ఇంకా అందులో పోసుకోవాలన్నమాట. పాలు పోసుకోవాలి, కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉండాలి సగం. ఎందుకంటే ఓన్గా నేనే వీడియో తీసి నేనే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో చేయాలంటే చాలా కష్టంగా ఉంది. పర్లేదు, కష్టపడంది ఏది ఊరికనే రాదు కదా ఫ్రెండ్స్. మనందరికీ ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కిద్ది. అందుకని చెప్పి నేను కూడా ఒకే హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో చూపిస్తున్నాను మీకు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. నాకు బాగా కలపాలన్నమాట. పాలు పోసాక సరిపోయినాయి నాకు 3 పాల ప్యాకెట్లు పోసి. మరీ థిక్గా ఉంటే బాగోదు సేమియా పాయసం, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంది. మరి గట్టిగా అయిపోతే అసలు తినబుద్ధి కాదు. నాకు కొంచెం నీళ్ళుగా లూజ్గా ఉంటే అలాగనే తినాలనిపించింది అనమాట. నాకు పాలు పోసేసాను మొత్తం, ఇంకా కొన్ని కూడా పోసేస్తున్నాను అనమాట. మొత్తం పోసి బాగా కలదిప్పాలన్నమాట. చూపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సేమియా కూడా బాగా ఉడికినాయి అనమాట. మొత్తం సేమియా సబ్బు అన్నీ ఉడికేసినాయి. పాలు మరిన్ని పోసాను కాబట్టి బాగా టేస్ట్ ఉంది. కొంతమంది కొంచెమే పాలు పోస్తారు, అసలు టేస్ట్ ఉండదు. సేమియా పాయసం అంటేనే పాలు ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగుంది. జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసాను అనమాట. వేసాక ఇంకా కలర్ఫుల్గా లుక్ వైజ్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికి డౌట్ అవసరం లేదనమాట. ప్రతి ఒక్కరు ట్రై చేసిన కామెంట్ చేయండి. చూసారా, జీడిపప్పు అవి వేసేసాను అనమాట. ఇప్పుడు మొత్తం కలిపాను. ఇంక జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని ఇంక మనం స్టవ్ కట్టేయాలన్నమాట. మన సేమియా పాయసం రెడీ అయింది ఫ్రెండ్స్. అయిపోయింది, చూపిస్తాను. అదే చెప్తున్నా అనమాట. రెడీ అయింది ఫ్రెండ్స్, మన సేమియా పాయసం రెడీ అయింది. చూడండి అని చెప్పేసి ఎలా ఉంది ఏంటి అని నేను తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. జెన్యూన్గా చెప్తాను ఫ్రెండ్స్. కప్పులో వేసుకున్నాను, అది చూపిస్తున్నా చూడండి మీకు. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగా కుదిరిందనమాట సేమియా పాయసం. తింటున్నాను, వేడిగా ఉంది కదా మీకు చెప్పాలని చెప్పేసి. కాలిపోయిద్దేమో అని అలా అంటున్నాను. మరీ అంత చల్లగా అయిపోయినప్పుడు తినకూడదు, కొంచెం గోరువెచ్చగానే తినండి సేమియా పాయసం. ఈ ఎండలకి బాగా తొందరగా అయిపోయేది సేమియా పాయసం అంటే ప్రతి ఇళ్ళల్లో కామన్గా ఇది చేసుకుంటూనే ఉంటారు. బాగుండిద్ది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది, తొందరగా అయిపోయిద్ది అనమాట. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది.
మా ఇంట్లో అందరు తిని బాగా కుదిరింది, బాగా చేసావు అన్నారనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏంటి ఎన్నిసార్లు చెప్పింది అనుకుంటున్నారా? కష్టపడుతున్న ఫ్రెండ్స్, కష్టానికి ఫలితం దక్కాలంటే మీరు ప్రతి ఒక్కరు నా వీడియో కొంచెం ఓపిక్గా చూడండి. మా అమ్మాయి వచ్చిందనమాట, మమ్మీ నేను కూడా తింటానని. కాలుతుందంటే పర్లేదు మమ్మీ నేను కూడా టేస్ట్ చేస్తానని వచ్చింది. తిని సూపర్ ఉంది అని అంటుంది అనమాట. చూశారు కదా మీరు, అది మా పెద్దమ్మాయి. చిన్నమ్మాయి బాయ్ చెప్తుందనమాట, చాలా బాగుంది మమ్మీ అని చెప్పి.